అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. చిరకాల మిత్రుడితో ఫోన్లో చాలాసేపు సంభాషించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ మాట్లాడారు. అమెరికా భారత బంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కూడా వెల్లడించారు. త్వరలో అమెరికాకు మోదీ పర్యటన ఉండబోతోంది అంటూ ఆయన ప్రకటించారు. మోదీ ట్రంప్ ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్తో మాట్లాడడం ఇదే తొలిసారి. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినందుకు ట్రంప్కు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు. అలాగే ప్రపంచ శాంతి కోసం పాటుపడదామని ట్రంప్ను కోరారు మోదీ. జనవరి 20న బాధ్యతలు చేపట్టారు ట్రంప్. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్ చేశారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత మొన్న నవంబర్లో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో కూడా ట్రంప్ మోదీ గురించి ప్రపంచం మోదీని ప్రేమిస్తోంది అన్నట్టుగా ట్రంప్ మాట్లాడినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మోదీ ట్రంప్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఇద్దరు చిరకాల మిత్రులు. నిజానికి ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా చేసినప్పుడు చివరి పర్యటన కూడా భారతదేశంలోనే జరిగింది. ఇద్దరు చాలా స్నేహంగా ఉంటారు. ఇద్దరు చేయి కలుపుకొని చాలా అనుబంధంతో మాట్లాడుకుంటూ ఉంటారు. హౌడీ మోదీ సందర్భాన్ని కూడా ఒక దశలో ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు ఎక్కువ జనం అమెరికాలో ప్రధాని మోదీ హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద ఎత్తున హాజరయ్యారు. ట్రంపే ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సో ఇవన్నీ కూడా ట్రంప్ అవకాశం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ట్రంప్ గెలవడం, ట్రంప్కు మోదీకి మధ్య స్నేహబంధం చాలా ఎక్కువగా ఉండడంతో భారత విషయంలో చాలా సానుకూలంగానే ఉంటారు అని ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 20న బాధ్యతలు చేపట్టారు ట్రంప్. H1B వీసాలు, అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతోనే ఆయన ముందుకు వెళ్తున్నప్పటికీ మిత్ర దేశాలను కలుపుకొనే వెళతామనే సంకేతాలు ఇస్తున్నారు. భారత్ అమెరికాకు మంచి మిత్ర దేశమే. మోదీ కూడా ట్రంప్కు మంచి మిత్రుడే. ఇద్దరి మధ్య స్నేహబంధం చాలా బాగుంటుంది. ప్రపంచమే మోదీని ప్రేమిస్తుంది అనే విధంగా ట్రంప్ మాట్లాడారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత మైత్రి బంధం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. అయితే అక్రమ వలసదారుల విషయం గురించి కూడా మోదీతో ట్రంప్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న వేలాది మంది అక్రమ వలసదారులను చట్టబద్ధంగా ఇండియాకు తీసుకుని రావడంలో భారత్ సహకరిస్తుందని ఆశిస్తున్నానంటూ ట్రంప్ అన్నారు. మోదీ కూడా దానికి సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికే ట్రంప్ చాలా దూకుడుగా వెళ్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా కఠినతరంగా ఉంటున్నాయి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ పై కూడా ఆయన దూకుడుగా వెళ్తున్నారు ట్రంప్. అమెరికాలో అక్రమంగా 18,000 మందికి పైగా భారతీయులు నివాసం ఉంటూ ఉన్నారు. వారందరినీ వెనక్కు తీసుకుని రావడానికి మోదీ చట్టబద్ధంగా సహాయాన్ని చేస్తారు. చట్టబద్ధంగా వాళ్ళందరినీ వెనక్కు తీసుకుని రావడానికి సహాయాన్ని అందిస్తారు అంటూ ట్రంప్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వారందరినీ సైనిక విమానాల్లో అక్కడి నుంచి పంపించేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారత్ కూడా చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను వెనక్కు తీసుకువెళ్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఇండియా కూడా అంగీకారం తెలిపింది. H1B వీసాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. భారతదేశం నుంచి H1B వీసాల ద్వారా అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ నుంచి ఎక్కువగా ఉన్నారు. ఇది భారత్కి కలిసి వచ్చే అంశంగా భావిస్తూ ఉన్నారు. అత్యధికంగా లబ్ధి పొందుతున్న వారు ఇండియన్స్ అని చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 48 లక్షలకు పైమాటే ఉంది. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు తమదైన ముద్ర వేస్తూ ఉన్నారు. అమెరికా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. 2022 లెక్కల ప్రకారం ఉన్నత విద్య కోసం వెళ్ళిన విద్యార్థుల సంఖ్య 13 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. సో ఇద్దరి మధ్య ఇప్పుడు మైత్రి బంధం మరింత బలపడుతూ వస్తోంది. ఫిబ్రవరిలో అమెరికా పర్యటన చేసే అవకాశం ఉంది అని ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెబుతూ ఉన్నారు. సో అమెరికా పర్యటనలో మైత్రి బంధం మరింత బలపడటానికి చాలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కూడా భారతదేశం పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు అనే సంకేతాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో భారతీయులకు కూడా
నష్టం కలిగించే నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు భయపెడుతూనే ఉన్నాయి. కానీ భారతదేశం విషయంలో మాత్రం ట్రంప్ మిగతా దేశాలతో తీసుకున్నంత దూకుడు నిర్ణయాలు తీసుకోకపోవచ్చు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ట్రంప్ మోదీ స్నేహంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గతంలో మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు హౌడీ మోదీ సభని ఆయన గుర్తు చేసుకున్న సందర్భం కూడా ఉంది. పలు సందర్భాల్లో ఆయన ట్వీట్లు చేసిన సందర్భం కూడా ఉంది. రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీతో ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. మోదీ చాలా సుదీర్ఘంగానే ఇద్దరు కూడా మాట్లాడారు. చిరకాల మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ. ఇప్పుడు మోదీ వైట్ హౌస్కి వస్తారు, త్వరలో రాబోతున్నారు, బహుశా ఫిబ్రవరిలో అని ట్రంప్ అనడంతో ఇరు దేశాల మధ్య ఎటువంటి చర్చలు జరగబోతున్నాయని ప్రపంచ దేశాలు చర్చించుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ద్వైపాక్షిక బంధం ఇరు దేశాల మధ్య చాలా బలంగా ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ద్వైపాక్షిక సమావేశం కూడా భారతదేశంతోనే జరిగింది. భారత విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి ఇద్దరు సమావేశమయ్యారు. మొదటి సమావేశం భారత్తోనే జరగడంతో భారత మైత్రి బంధం మరింత బలపడుతుందని చెప్తున్నారు. మోదీ ఘన విజయం సాధించిన తర్వాత కూడా మొన్న నవంబర్లో మోదీ ట్రంప్కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నవంబర్లో అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత ట్రంప్ కూడా మోదీ అద్భుతమైన వ్యక్తి, ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోంది అని తెలియజేసినట్లుగా ట్రంప్ వర్గాలు కూడా చెప్పాయి. మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ సందర్భాల్లో పొగుడుతూ ఉంటారు కూడా. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే తెలియజేశారు మోదీ త్వరలో ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్ళబోతున్నారని. సో అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వ్యాపార వాణిజ్య పరంగాను ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి సహాయ సహకారాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అని ప్రపంచం ఎదురు చూస్తుంది. ఒక దశలో ట్రంప్ కూడా చెప్పారు, పాకిస్తాన్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఒక దేశం భారత్ని గట్టిగా భయపెట్టాలని చూస్తున్న సందర్భంలో మా నుంచి ఏదైనా సహాయం కావాలని అడిగాను. ఆ సమయంలో మోదీ చాలా దూకుడుగానే వెళ్ళారు, మేము చూసుకుంటాం, అవసరమైతే ఎటువంటి చర్యలకైనా సిద్ధం అంటూ ఆయన చాలా దూకుడుగానే చెప్పారు అంటూ ట్రంప్ అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య చాలా వ్యూహాత్మక చర్చలే జరుగుతూ ఉంటాయి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడని మనం చూడొచ్చు. దృశ్యాలు సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ వచ్చినప్పుడు మోదీ సబర్మతి ఆశ్రమం దగ్గర మొత్తం అన్నీ కూడా ట్రంప్కి చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మోదీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చివరి పర్యటన, మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చివరి పర్యటన భారత్లో జరిగింది. సబర్మతి ఆశ్రమానికి ఆయన వచ్చినప్పుడు అక్కడ అణువుని పక్కనే కూర్చుని చాలా చిన్ననాటి స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా ఆయన చేయి పట్టుకుని కలిగి తిరుగుతూ అక్కడ అరుగు మీద కూర్చుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి ఇవన్నీ కూడా చాలా చిన్ననాటి స్నేహితులు ఎలా చాలా కాలం తర్వాత కలుసుకుంటారో అలా వాళ్ళిద్దరి మధ్య ఆ పర్యటన కొనసాగింది. అందుకే ట్రంప్కి మోదీ అంటే చాలా ఇష్టం, మోదీ కూడా ట్రంప్ చాలా ఇష్టపడతారు. ఇద్దరి మధ్య స్నేహబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా పర్యటన ఫిబ్రవరిలో ఉండొచ్చు బహుశా. సో అక్కడ భారతదేశానికి సంబంధించి మేలు జరగటానికి భారత్ నుంచి అమెరికా వెళ్ళే వారి కోసం మేలు చేసే విషయానికి సంబంధించి చాలా విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు అక్రమ వలసదారులను పంపించేయాలి అనే ట్రంప్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. దానికి భారత్ నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి అని మోదీ కూడా ట్రంప్కి హామీ ఇచ్చారు. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మోదీ ఇద్దరు ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడుకున్న విషయంపై రెండు దేశాల మధ్య ఎటువంటి స్నేహబంధాన్ని కోరుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.